హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో షిరిడీలో మనం చూడవలసిన ఇంకొక ప్లేస్ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి సాయి తీర్థ్ అండి. మీరు ఇంతకు ముందు వీడియోలో సాయి హెరిటేజ్ విలేజ్ చూసే ఉంటారు కదా, దాని తర్వాత సాయి తీర్థ్ అనమాట. ఇది కూడా మనకి సాయిబాబా టెంపుల్ నుండి ఒక 10 minutes డిఫరెన్స్లోనే ఉంటుందండి. అలాగే దీని పక్కనే మనకి వాటర్ పార్క్ కూడా ఉంటుంది. ఇది చూసేసుకొని తర్వాత వాటర్ పార్క్లో కూడా వెళ్ళొచ్చు. ఆ తర్వాత మనకి ముందుగా ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 550 ఉంటుందండి. కానీ యాంబియన్స్ అయితే చాలా బాగుంది. వర్క్ కనుక కూడా మనకి విగ్రహాలన్నీ చక్కగా ఎలివేట్ అయ్యేటట్టు చాలా బాగుందండి. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. మనం టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాక హ్యాండ్కి అయితే మనకి ఒక బ్యాండ్ లాగా వేసేస్తారు. ఆ బ్యాండ్కి 4 షోస్ నేమ్స్ అయితే రాసి ఉంటాయి. మనం ఏ షోకి అయితే వెళ్తున్నామో ఆ షోకి టిక్ చేసేస్తారనమాట. ఇలా 4 షోస్ అందులో చూసుకోవచ్చు. రెస్టారెంట్ ఇంకా షాపింగ్ కూడా ఉంటుంది. చూసారు కదండి, మనం ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే అంబియన్స్ అయితే చాలా బాగుందన్నమాట. చక్కగా ప్లెజెంట్గా ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం ఎంటర్ అయిన తర్వాత ఇలా హ్యాండ్కి ఇది వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఏ షో అవైలబుల్గా ఉందో రెడీగా కనుక్కోవాలి అక్కడ స్టాఫ్ని. మేము కనుక్కున్నప్పుడైతే మాకు 5D షో అయితే రెడీగా ఉందని చెప్పారు అనమాట. అందుకనే డైరెక్ట్గా దానికి వెళ్ళిపోయాము. 5D షో వచ్చేసి పైన ఫ్లోర్లో అండి, లిఫ్ట్ ఉంటుంది. మీకు ఇక్కడ చూసినట్లయితే షాపింగ్ ఉంటుంది. నేను ఇందాక వాటర్ పార్క్ చెప్పాను కదా, దాని గురించి వీడియోస్ కూడా మనకి ఇక్కడ టీవీలో డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనకి ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత 5D షోకి వెళ్ళిపోయాము. అక్కడ 5D షోలో వచ్చేసి లంకా దహన్ అయితే ప్లే చేశారండి. అలాగే సీట్స్ కూడా మూవబుల్ సీట్స్. థియేటర్ కూడా చాలా బాగుంది. 5D ఎక్స్పీరియన్స్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. ఇక్కడ మనం ఈ ఫ్లోర్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్నాక్స్ కానీ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. అవి తీసుకొని మనం షో లోపలికైతే వెళ్ళిపోవచ్చు. షో కూడా ఎక్కువ టైం ఉండదండి, 1/2 hour to 45 minutes వరకు అయితే ఉండొచ్చు. ఆ తర్వాత మనకి షో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా లంకా దహన్ కాబట్టి దానికి తగ్గట్టు లోపల ఇంటీరియర్ కూడా బాగా చేశారండి. ఇలా 3D షోస్ 5D షోస్ మనం పిల్లలతో చాలాసార్లు చూసే ఉంటాము. అప్పుడు మూవీస్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా, కానీ ఇలా దేవుడికి సంబంధించింది కూడా 5Dలో చూస్తే పిల్లలకి ఆ స్టోరీ అనేది అయితే బాగా అర్థమవుతుంది. మనకి ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి హిందీలో ఉందండి, మహారాష్ట్ర కాబట్టి, కానీ క్లియర్గానే అర్థమవుతుందన్నమాట. మనకి లోపల థియేటర్ అయితే ఇలా ఉంది. చైర్స్ కూడా చాలా కంఫర్ట్ ఉన్నాయండి. మూవబుల్ చైర్స్ చాలా బాగున్నాయి. మనకి రియల్గా వాటర్ అంటే వాటర్ వచ్చేటట్టు, ఫాగ్ అంటే ఫాగ్ వచ్చినట్టు ఎక్స్పీరియన్స్ అయితే బాగుందండి. ఆ తర్వాత మనం ఈ షో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ షో ఉందో కనుక్కొని దానికి వెళ్ళిపోవడమే అన్నమాట. ఎక్కడ టైం అయితే వేస్ట్ అవ్వదు. అలాగే ప్రతి ఒక్క మినిట్ని కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు ఇందులో. చూసారు కదండి, ఈ సీట్ అయితే చాలా కంఫర్ట్ ఉంది. అలాగే మనకి ఇక్కడ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు, ఎందుకంటే మూవ్ అవుతున్నప్పుడు పడిపోకుండా. 3D గ్లాసెస్ అయితే మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇచ్చారు. ఇలా షో అయిపోయి బయటికి రాగానే మాకు ద్వారకామాయి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారండి. నెక్స్ట్ ద్వారకామాయి షోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇంటీరియర్ అనేది ఇలా ఉందన్నమాట. ఆ తర్వాత ఇలా బెంచెస్ మీద కూర్చున్న తర్వాత బాబా వారిది ఏదైనా ఒక స్టోరీ అన్నమాట, దాన్ని ప్లే చేస్తారు. ముందుగా దాని గురించి చెప్పి ఆ తర్వాత ప్లే చేస్తారు. మేము వెళ్ళినప్పుడైతే దీవాలి రోజున బాబా గారు వాళ్ళతో మాట్లాడిన డిస్కషన్ కానీ అదంతా అయితే చూపించారనమాట. ఇది కూడా 15 to 20 minutes అంతే ఉంటుందండి షో అయితే. ఇది కూడా బాగుంది. మనకి ఈ షో అయిపోగానే మేము బయటికి రాగానే నెక్స్ట్ టెంపుల్స్ రైడ్ ఉంటుందండి. ఆ టెంపుల్స్ రైడ్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మనం టెంపుల్ రైడ్కి అయితే వెళ్తున్నామండి. దాని పక్కనే ఉంటుందన్నమాట. మనం బయటకు రాగానే ఇదంతా మీరు చూసినట్లయితే ఇక్కడ ఫౌంటైన్ చుట్టూ మనకి షాపింగ్కి అయితే ఉంటుంది. జైపూరి కానీ లేదంటే మనకు అక్కడ ఫేమస్ ఉంటాయి కదా, షోలాపూర్, అట్లాంటివి కూడా దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అక్కడ ఆ లైన్లోనే రెస్టారెంట్ కూడా ఉంటుందండి. మీ లంచ్ టైం పట్టుకొని దాన్ని బట్టి రెస్టారెంట్కి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం టెంపుల్స్ రైడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము.
ఇలా మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా సీటింగ్ అయితే ఇలా ఉంటుంది, ట్రైన్ లాగా. అందులో వెళ్ళాలి. మనకి స్టార్టింగ్ వచ్చేసి వినాయక టెంపుల్తో స్టార్ట్ చేస్తారండి. రైడ్ అయితే చాలా బాగుంది. ఇంకా మీరు రైడ్ చూసేయండి. అలాగే మనకి రైడ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా చక్కగా చెప్తుంటారు. మనం ఏ టెంపుల్కి అయితే వెళ్తున్నామో ఏంటి దాని గురించి చెప్పి ఆ టెంపుల్ దగ్గర ఒక నిమిషం ఆపుతారండి. మనం దర్శించుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి అయితే మనకి ఎగ్జాక్ట్గా బయట ఎలా ఉంటాయో దాన్ని బట్టి ఇక్కడ మోడల్స్ అన్నమాట. చాలా బాగా డిజైన్ చేశారు. ఇక వీడియో అయితే చూసేయండి. यहाँ के जो प्रमुख मंदिर हैं उनमें से एक है श्री गणेश जी का श्री सिद्धि विनायक मंदिर। श्री गणेश जी के और दर्शन करने के साथ ही साथ ले लेते हैं गणपति बाप्पा का आशीर्वाद भी। इस मंदिर का निर्माण श्रीमती देवबाई पाटिल ने 16 नवंबर सन 1801 में करवाया था। ये मंदिर और ये देवता यहाँ आने वाले किसी भी श्रद्धालु को निराश नहीं करते और सबकी मनोकामना पूरी करते हैं।
మనం అలా టెంపుల్ రైడ్ చూసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పేసి బాబావారి మూవీ అయితే వేస్తారండి. అంటే బాబావారి మహిమలు అవన్నీ ఒక మూవీ లాగా డిజైన్ చేసి వేశారు. చాలా బాగుంది. మనం 45 to 1 hour వరకు ఈ మూవీ చూసిన తర్వాత అంతా బాబావారిని మనసులో తలుచుకుంటూ ఉంటాం. ఇలా బయటికి రాగానే ఒకరు ఇలాగ బాబాగారి వేషం వేసుకొని ఇలా మనకి ఎదురవుతారనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగుంటుంది. మనం అంతసేపు బాబాగారి మూవీ చూసిన తర్వాత ఇలా బయటకు వచ్చేసరికి ఇలా కనిపించగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ఇలా మన సాయి తీర్థ్ అయితే కంప్లీట్ అయిందండి. తప్పకుండా మీరు కూడా ఈసారి షిరిడి వెళ్ళినప్పుడు సాయి తీర్థ్ అయితే విజిట్ చేయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తప్పకుండా నచ్చుతుంది. ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయవలసిన ప్లేస్ అన్నమాట. ఇక్కడ రెస్టారెంట్ ఇంకా షాపింగ్ కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.